భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు శనివారం తిరుపతి జిల్లా సూలూరుపేట ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి తిరుమల సుధాకర్ రెడ్డి, మాధవనాయుడు, అలవల శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ ధర్మ పోరాట సమితి నాయకులు తదితరులు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమసమాజ స్థాపన కోసం రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి స్మరించుకుంటే అందరికీ స్ఫూర్తిదాయకమైన ఆయన చరిత్ర. ఎందుకంటే అనగాని వర్గాల కోసం ఆయన జీవితం అంతా కూడా ఆయన కష్టపడి అనగాని వర్గాల కోసం, వాళ్ళ హక్కుల కోసం, అంటరానితనాన్ని గాని ఇవన్నీ కూడా పోగొట్టడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనందరికీ కూడా తెలుసు. అలాగే ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అన్ని వర్గాలు కూడా మంచి స్థాయిలో వాళ్ళకి రిజర్వేషన్లు గాని వచ్చి ఇవాళ డాక్టర్లుగా గాని, ఇంజనీర్లుగా గాని, ఎమ్మెల్యేలుగా గాని, ఎంపీలుగా గాని నిలబడి ఆఖరికి స్పీకర్లుగా కూడా ఈరోజు ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఉంటున్నారంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి అని మా అందరికీ కూడా తెలుసు. మా అందరికీ దైవంలాగా ఆయన కృషి చేసి ఈరోజు మా అందరికీ కూడా మేమందరం ఇక్కడ నిలబడడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన స్ఫూర్తితోనే నేను ఒక మహిళగా కూడా, ఎస్సీ మహిళగా, శాసనసభ్యురాలుగా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలకు ముందుగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ఏరియాస్లోనే మనం అభివృద్ధి కూడా ఎక్కువగా చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ ఎస్సీలు, ఎస్టీలు కూడా బాగా చదువుకుంటూ ముందుకు వస్తున్నారు. గతంలో లాగా అలాగే ఇళ్లలోనే ఉండిపోకుండా ఈరోజు బయటకు వచ్చి చదువుకుంటున్నారు. ఇంకా కూడా కొంతవరకు ఇళ్లలోనే నిలిచిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం కూడా వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి, అలాగే వాళ్ళకి అభివృద్ధి చేయడానికి కూడా మేమందరం కూడా కష్టపడి చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు వర్ధంతి అనో లేకపోతే ఇలా నాయకులు వర్ధంతులు రోజే కాకుండా ప్రతిరోజు కూడా మనం ఇలాంటి నాయకుల్ని స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మనందరం కూడా పనిచేయాలి. నాయకులుగా మనం ఒక పేదవాడిని పైకి తీసుకురావడానికే మనందరం కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి వర్గాలు, అనగాని వర్గాలని కూడా పైకి తీసుకొస్తూ ప్రతి రంగంలోనూ ఈరోజు స్పీకర్గా ఒక ఎస్సీ మహిళని పెడుతూ, అలాగే మినిస్టర్లుగా కానీ, ఎమ్మెల్యేలుగా మాకు కూడా అవకాశం ఇస్తూ మహిళల్ని ముందుకు తీసుకొస్తూ, ఎస్సీ వర్గాల్ని ముందుకు తీసుకొస్తూ ఈరోజు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి ప్రత్యేకంగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాయకులుగా ఇక్కడున్న సూలూరుపేట నియోజకవర్గ నాయకులందరూ కూడా ముందుగా వాళ్ళ అభివృద్ధి కోసమే పనిచేస్తాం, ఇంకా కూడా వీళ్ళ కోసం కష్టపడి పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్యా అవకాశాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్స్ నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి.